హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి. క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని ప్రాసెస్ విధానం. నేను 450 గ్రామ్స్ క్యాబేజీ తీసుకున్నానండి. ఇలాగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి. ఆ క్యాబేజీ మధ్యలో ఒక దుంప ఉంటుంది కదా, అది తీసేయాలండి. అది తీసేసినాక ఒక బౌల్లో క్యాబేజీని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు సైడ్ పెట్టుకోవాలండి. అప్పుడే క్యాబేజీ నుంచి నీరంతా ఊరుతుంది. ఒక గంట తర్వాత ఇలా క్యాబేజీ రెండు చేతులతో బాగా పిండుతూ వేరే బౌల్లో క్యాబేజీని వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా గట్టిగా పిండితే వాటర్ అనేది వస్తుంది. బాగా ఇలాగ వాటర్ లేకుండా పిండుకోవాలంటే గట్టిగా. వాటర్ ఉంటే పకోడీ అనేది క్రిస్పీగా రాదు, మెత్తగా వస్తుంది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో క్యాబేజీ నుండి. ఇప్పుడు ఆ పిండుకున్న క్యాబేజీ తురుములో అండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలా అంతా బాగా పట్టేటట్టు ఇప్పుడు క్యాబేజీకి కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నీళ్ళేమి వేయకుండా. అవసరమైతేనే 2 స్పూన్లు నీళ్ళు వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. క్యాబేజీ నుండి వాటర్ ఉంటుంది కాబట్టి ఆ పిండికి అలా సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా చపాతీ పిండిలాగా ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్నాక ఇలాగండి, నాకు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా పకోడీని అంతా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల దాకా అలా కదుపుకుంటూ అలా ఉంచాలండి. కొంచెం పకోడీ గట్టిపడినాక ఇలా గరిటతో ఇలా కదిపితే పైకి కిందకి తిప్పుతూ వేయించుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లోని పకోడీ అనేది వేయించుకోవాలండి. ముందుగానే హై ఫ్లేమ్లో పెట్టకూడదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వేయించుకోవాలండి. ఇదిగోండి, ఏగిపోయింది, పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలోని పావు కప్పు వరకు పల్లీలు వేయించుకోవాలండి, ఎర్రగా క్రిస్పీగా అయినంత వరకు. ఇప్పుడు 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఎర్రగా వేయించినంత వేయించుకోవాలండి. ఈ ఫ్లేవర్ బాగుంటుంది పకోడీకి, కరివేపాకు పచ్చిమిర్చిల్ది. ఇందాక మనం వేయించుకున్న పల్లీలు, కరివేపాకు పకోడీ పైన వేసుకోవాలండి. ఇది పప్పుచారుతో కానీ పప్పుతో కానీ చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.